ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధిలో ఈరోజు గడ్డపోతారం మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించినట్టయితే గడ్డపోతారం మున్సిపాలిటీ గతంలో ఒక గ్రామంగా ఉండేది. గతంలో ఇక్కడ సర్పంచ్గా గెలిచినాం, 8 వార్డు మెంబర్లు గెలిచినాం. కాబట్టి ఈసారి కూడా మొట్టమొదటిసారిగా గడ్డపోతారం మున్సిపాలిటీకి ఏర్పాటైనాక మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాల్సిందిగా ఇక్కడ ఉన్నట్టు ప్రజలకు కోరుతా ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మెదక్ ఎంపీ గారు రఘునందన్ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి గడ్డపోతారం మున్సిపాలిటీకి అన్ని రకాలుగా సహకరించడానికి ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి మా అభ్యర్థులందరినీ కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించినట్టయితే ఇక్కడ ఉన్న కెమికల్ పరిశ్రమలు కానీ. అందరికీ నమస్కారం. ఈరోజు గడ్డపోతారం మున్సిపాలిటీకి సంబంధించి 18 వార్డులకు గాను 18 వార్డులకు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా రామచంద్రపురం జనరల్ సెక్రటరీ పద్మావతిగా నేను ఇక్కడికి వచ్చాను. అన్న నరేందర్ అన్న గారి నాయకత్వంలో ఈ అభ్యర్థులకు 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు అభ్యర్థులకు మేము మద్దతు తెలుపుతూ ఇంటింటి డోర్ టు డోర్ బొట్టు పెట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బీజేపీని బలపరచాలని ప్రతి మహిళలను, ప్రతి అక్కల చెల్లెలను అందరినీ కోరడం జరుగుతుంది. దేశంలో నరేంద్ర మోడీ ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాడో అలాంటి అభివృద్ధి గల్లీలో ఇక మున్సిపల్ సమస్యలు కానీ, మోరీల సమస్యలు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ఇవన్నీ మాకు అధికారం ఇచ్చి మా అక్కలకు అందరికీ ఓటేసి గెలిపించినట్టయితే ఇవన్నీ మేము దగ్గరుండి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాము. అలాగే ఈ ప్రజల దగ్గరికి పాలన ఎలా